ఈ 'వ్యూహం' సినిమా ప్రీమియర్ షో చూడడానికి అందరు ఫ్యాన్స్‌తో పాటు రావడం జరిగింది. మేము గూడా జగనన్న ఫ్యాన్స్. ఈ సినిమా చూడకముందే మేము ఆల్రెడీ 'యాత్ర 2' అనే ఆల్రెడీ 2 సినిమాలు చూసాము. జగనన్నని నిజ జీవితంలో దగ్గరగా చూస్తున్నాము. కానీ ఈ 'వ్యూహానికి' వచ్చేటువంటి ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ గారి మార్క్ అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో చూపిచ్చారు. తన డైలాగ్స్ రాసిన విధానంలో గానీ, లేదంటే ఒక్కొక్క సన్నివేశాన్ని తను నీట్‌గా చూపిచ్చిన దాంట్లో రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ సక్సెస్ సాధించారు. జగనన్న పోరాట పటిమ ఎట్లుంటుందనేది ప్రత్యేక హోదా కోసము తను చేసినటువంటి నిరాహార దీక్ష సీన్స్ మొత్తం చాలా క్లియర్‌గా చూపించారు. అట్లాగే చంద్రబాబు ఒక కుటిల రాజకీయము, అలాగే తన వ్యూహాలు ఎట్లా ఉంటాయి, సినిమా స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళని తన రాజకీయం కోసం ఎట్లా వాడుకొని మళ్ళీ తర్వాత వదిలేస్తారు, పక్కన పెడతారనేది ఈ సినిమాలో చాలా క్లియర్‌గా చూపించారు. ఈ సినిమాలో మనకి ఇంకా భావోద్వేగాలు చూపించడానికి భారతీ గారిని, అలాగే జగనన్న వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆకట్టుకుంటాయి జనాలని. ఈ సినిమా ఓవరాల్గా సూపర్ ఉంటుంది. ఈరోజు 'వ్యూహం' సినిమా రిలీజ్ అయింది. చంద్రబాబు కుట్రలని కుతంత్రాలని జగన్మోహన్ రెడ్డి ఎలా అధిగమించేసి 2019లో ప్రభుత్వాన్ని స్థాపించిన విధానాన్ని ఈరోజు 'వ్యూహం' సినిమాలో చూపించారు. చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్తున్నాం మళ్ళా 14 సంవత్సరాలు పరిపాలించి ఏ ఒక్క పథకాన్ని నేను చేశాను, లేకపోతే జనాలకు మంచి చేశాను చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి 2019లో పాదయాత్ర చేసి హామీలన్నింటినీ ఈరోజు నెరవేర్చి ఈరోజు ప్రజల దగ్గరికి ఏమని వెళ్తున్నా అంటే, నేను మీకు మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. దేశంలోనే జగన్మోహన్ రెడ్డిని మేము చెప్పదలుచుకున్నాము. చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ పొత్తులతో కుతంత్రాలతో చేయలేని హామీలతో మళ్ళా వస్తున్నాడు. వాటిని జనాలు నమ్మొద్దని మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన పనినే మేము ప్రజలకు చెప్తున్నాము. దాన్ని చూసే ఓటేయమంటున్నాము. జై జగన్, జై జగన్. రోషిరెడ్డి గారు టీం వాళ్ళు మీతో కలుస్తారు, ఐటీ వింగ్తో రండి. ఎడిటర్, సినిమా ఎడిటర్ మీతో కలుస్తారు, మీతో జాయిన్ అవుతారు. రమ్మను, నిలబడండి. ఆ పక్క నిలబడండి. వ్యూహం సినిమా చాలా బాగా తీశారు. 2014లో చంద్రబాబు చెప్పిన హామీలు కానీ జగన్ ఇచ్చుంటే 2019లో జగన్ సీఎం అయ్యేవాడు. కానీ అలా చెప్పకుండా చాలా బాగా, అంటే మనం ఏదైనా చెప్పిందే చేద్దామనే విద్యాంతంతో పోయాడు. కాబట్టి ఆ రోజు రుణమాఫీ చెప్పలేదు. అదే రుణమాఫీ ఆ రోజు చెప్పుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాడు. కానీ అలాంటిది ఏమీ చెప్పలేదు. అలాగనే జగన్ ఏదైనా చెప్పాడంటే చేద్దామనే ఊహంలోనే ఉంటాడు. 2014 నుంచి 2019 వరకు జగన్ ఎన్నో కుట్రలు పెట్టి చేశారు. అదే జగన్ ఒకే మాట చెప్పాడు, కొట్టాము తీసుకున్నాము, మా టైం వచ్చి కొడతామని కొట్టాడు. అలానే 2019లో 151 సీట్లతో గెలిచాం. 2024లో కూడా అలానే గెలవబోతున్నాం. 175 కొట్టబోతుంది. ఈసారి జగన్ కొట్టే దెబ్బకి చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్కి లోకేష్ ఎటు వెళ్తాడో కూడా తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈరోజు ఆర్జీవి గారు తీసినటువంటి 'వ్యూహం' సినిమా గురించి చెప్పాలంటే, గత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత చంద్రబాబు నాయుడు మరియు కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కుట్రల్ని కుతంత్రాలని ఆ రోజు 4 గోళ్ల మధ్య ఏదైతే చేశారో ఇది బహిర్గతంగా జనాలకు తెలిసే విధంగా ఆర్జీవి గారు చూపించడం జరిగింది. ఇది కూడా ఇంకో కనువిప్పు అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు జనాలు మాట్లాడుకోవడం తప్ప ఎగ్జాక్ట్గా లోపల పాయింట్ టు పాయింట్ ఏం జరిగిందో మనకు తెలీదు. సో ఇప్పుడు ఈ సినిమాతో అందరికి కూడా చాలా క్లియర్గా అర్థమైంది, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఓటర్కి కూడా. ఈరోజు జగనన్న ఏదైతే చెప్పాడో అదే చేస్తానని ఆ రోజు 2019 ఎలక్షన్కి ముందు చెప్పున్నాడు. ఈరోజు 90% అది నెరవేర్చాడు. 2014 ఎలక్షన్లప్పుడు కూడా ఆయన ఒక్క అబద్ధం ఆడుంటే సీఎం అయి ఉండేవాడు. ఆ రోజు ఆ అబద్ధం ఆడకుండా ఉన్నందుకు గాను ఆయన జనాల్లో ఉండి జనాలకి ఏవైతే కావాలో, ఏవైతే జనాలు కోరుకుంటున్నారో ఆ సంక్షేమ పథకాలని నవరత్నాల ద్వారా ఆయన ఆ రోజు 2019 ఎలక్షన్కి ముందు తన మేనిఫెస్టోలో పెట్టి అవే మేనిఫెస్టోని 99% ఈరోజు 2024 ఎలక్షన్కి మేము నెరవేర్చాము, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉండని అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు ఒకే విషయం చెప్పదలుచుకున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి 2024 ఎలక్షన్లతో మీకు ఇంకోసారి ముగింపు పలుకుతుంది. మీ ఇంట్లోనే కూర్చోవాలి. ఈసారి ఎలక్షన్ అయిపోతే బాబు గారు ఎక్కడ ఉంటారో పరలోకానికే తెలియాలి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారో సినిమా ఇండస్ట్రీకే తెలియాలి. సో మేమందరం ఒకటే చెప్పదలుచుకున్నాం, మళ్ళీ జగనన్నే వస్తాడు. వై నాట్ 175 అనే పదానికి జగనన్న చెప్పినప్పుడు చాలామంది దాని మీద చెలొక్తులు వేశారు. ఒక్కసారి ఈసారి మళ్ళీ రిజల్ట్ చూడండి. మీ అందరికి కూడా మా ఐటీ వింగ్ తరపున ఎస్పెషల్లీ మీడియా అందరికీ మరియు ఆర్జీవీ టీం అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశ్వసనీయత, నిబద్ధత ఎలా ఉంటుందనేది రాజగోపాల్ వర్మ గారు చాలా చక్కగా చూపించారు. అలాగే పాలిటిక్స్ అంటే జంతికలు తినడము, ఆరెంజెస్ తినడము, బత్తాకాయలు తినడము, పప్పు తినడం కాదు. పాలిటిక్స్ అంటే అదొక క్రెడిబిలిటీ ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నారు. 2014లో చంద్రబాబు గారు ఎంతోమందిని మోసం చేశారు. రుణమాఫీ ఇస్తానని చెప్పి రైతులను మోసం చేశాడు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువకులను మోసం చేశాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళల్ని మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేయని వ్యక్తి అంటూ ఎవరు లేరు. ఆయన అధికారంలోకి రావడం కోసము ఏ మాటలైనా చెప్తాడు, ఎవరి కాలైనా పట్టుకుంటాడు. ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం గురించి. దాన్ని కూడా ఈరోజు మనం వ్యూహం సినిమాలో చూడడం జరుగుతుంది. ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. అలా కాకుండా రాజకీయాలంటే నేను చెప్పిన మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా చూస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. తను చెప్పిన మేనిఫెస్టోలో 98%, 98% అమలు చేసిన ఏకైక సీఎం ఇన్ ఇండియా, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. దిస్ ఈజ్ నాట్ ఆల్ టైమ్, దిస్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్. ఇది నేను చెప్పింది చేస్తేనే నాకు ఓటేయండి అని ఒకే ఒక్క సీఎం దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన ఒకే ఒక్క రాజకీయ నాయకుడు, దమ్ముల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం తోడుగా ఉందాం. వచ్చే ఎన్నికల్లో వైనాడు 175 నినాదంతో 175 కొట్టబోతున్నాం. భీమిలితో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, రాప్తాడుతో రఫ్వాడించాం. రేపు పల్నాడులో జరగబోయే సభతోటి, అద్దంగా జరగబోయే దాంతో అదరగొట్టి ఎలక్షన్ రణరంగంలోకి దూకి అందరినీ ఇరగ్గొట్టి చెదరగొట్టబోతున్నామని చెప్పి మరోసారి తెలియజేస్తూ జై జగన్.